హాయ్ అండి, నమస్తే. నేను మీ లహరి. వెల్కమ్ బ్యాక్ టు మోగ్నా వ్లాగ్స్. ఇవాల్టి మన స్పెషల్ హెల్దీ స్వీట్ రెసిపీ వచ్చేసి మినప సున్నుండలు, బెల్లంతో చేసిన చాలా హెల్దీ లడ్డు. పిల్లల నుండి పెద్దల వరకు అందరికి కూడా ఈ టేస్ట్ చాలా నచ్చుతుంది. చాలా మేలు చేసే మంచి పోషకాలు కలిగిన ఈ సున్నుండల్ని ఎలా చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ముందుగా ప్యాన్లోకి 1 కప్పు పొట్టు మినప్పప్పుని తీసుకోండి. ఇక్కడ నేను పొట్టు మినప్పప్పుని తీసుకున్నాను. మీకు లడ్డు కలర్ నల్లగా ఉండకూడదు అనుకుంటే ఈ పొట్టు మినప్పప్పు ప్లేస్లో నార్మల్ మినప్పప్పునైనా వాడుకోవచ్చు. వీటిని దోరగా తక్కువ మంట పైన బాగా వేపండి. అయితే నేను ఇక్కడ పొట్టు మినప్పప్పుని తీసుకోవడానికి ఒక రీజన్ ఉంది. లడ్డు కలర్ నల్లగా వచ్చిన టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే హెల్త్ కూడా చాలా మంచిది. మీరు హెల్త్ పరంగా ఈ లడ్డును ప్రిపేర్ చేసుకుంటే పొట్టు మినప్పప్పునే తీసుకోండి. లేకపోతే మీరు కావాలంటే సగం పొట్టు మినప్పప్పుని సగం మినపగుండ్లను తీసుకోండి. అప్పుడు టేస్ట్ అయినా టెక్స్చర్ అయినా హెల్త్ పరంగా అయినా చాలా బాగుంటుంది. అలాగే ఈ మినపగుండ్లను వేపేటప్పుడు మంచి వాసన వస్తుంది. ఇంతకీ ఇవి వేగాయో లేదో ఎలా తెలుస్తుందంటే ఒకటి తిని చూసినా అర్థమైపోతుంది. లేదా ఒక 4-5 పక్కకు తీసుకొని కొంచెం చితగ్గొట్టి చూసినా చూడండి, లోపల పప్పు అనేది ఇలా ఫ్రై అయ్యి కొంచెం కలర్ మారుతుంది. ఇలా వచ్చాయంటే ఈ మినపగుళ్ళు బాగా ఫ్రై అయినట్టే. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు బియ్యాన్ని తీసుకోండి. ఇలా బియ్యం వేయడం వలన ఈ సున్నుండలు అనేవి కంటికి అతుక్కోకుండా కమ్మగా తినేయొచ్చు. మీరు కావాలంటే ఈ ప్లేస్ లో జొన్నలనైనా లేదా బొంబాయి రవ్వనైనా తీసుకోవచ్చు. అలాగే ఇలా బియ్యం తీసుకున్న తర్వాత జస్ట్ ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. ఈ మినప్పప్పు వేడికి బియ్యం అనేవి బాగా వేగుతాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. ఇవి పూర్తిగా చల్లారాక ఒక మిక్సర్ జార్ లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. అలాగే ఇందులోనే మంచి ఫ్లేవర్ కోసం ఒక 3-4 యాలకులు వేసి మెత్తగా గ్రైండ్ చేయండి. మరీ మెత్తగా కాకుండా కాస్త రవ్వగా ఇలా గ్రైండ్ చేయండి. ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకుంటే లడ్డు అనేది చాలా బాగా తినేటప్పుడు పంటికి తగులుతూ రుచిగా అనిపిస్తుంది. సో ఇలా గ్రైండ్ చేశాక ఇప్పుడు ఇందులోకి బెల్లాన్ని తీసుకుందాం. బెల్లం వచ్చేసి మనం తీసుకున్న 1 కప్పు పట్టు మినపప్పుకి 3/4 కప్పు వరకు బెల్లాన్ని తీసుకోండి. అలాగే బెల్లం ఎప్పుడైనా సాఫ్ట్ బెల్లాన్నే తీసుకోవాలండి. ఇలా సాఫ్ట్ బెల్లాన్ని యూజ్ చేయడం వలన కొంచెం తక్కువ నెయ్యితోటే సున్నుండలను చాలా సాఫ్ట్ గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అలాగే స్వీట్ మీరు ఇంకొంచెం ఉండాలనుకుంటే కప్పు మినపప్పుకి కప్పు బెల్లమైనా తీసుకోవచ్చండి. ఒకసారి బాగా కలిపి మెత్తగా గ్రైండ్ చేయండి. చూడండి, బెల్లం అంతా కూడా ఇలా బాగా కలిసిపోయి ఇలా పొడి పొడిగా అవుతుంది. ఇప్పుడు దీన్ని మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని లడ్డూలా ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ నేను లడ్డూలా చుట్టడానికి 1/4 కప్పు వరకు నెయ్యిని ఇలా కరిగించి తీసుకున్నాను. అలాగే మనం లడ్డూల్ని చుట్టడానికి వేడి నెయ్యిని కూడా వాడొద్దు. కొంచెం గోరువెచ్చగా ఉన్న నెయ్యిని ఇలా 2-3 టేబుల్ స్పూన్లు తీసుకొని ఒక 2-3 లడ్డూలకు అయ్యేంత నెయ్యిని తీసుకొని ఇలా బాగా కలపాలి. ఒకేసారి నెయ్యి మొత్తం బాగా పట్టిస్తే నెయ్యి ఎక్కువగా పడుతుంది. కాబట్టి ఇలా 2-3 లడ్డులకి సరిపడా నెయ్యిని తీసుకుంటూ లడ్డుల్లా చేసుకుంటే తక్కువ నెయ్యితోటే ఈ సున్నుండల్ని చుట్టుకోవచ్చు. కలర్ అయినా టెక్స్చర్ అయినా చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది. ఈ లడ్డూలు చాలా బలమైన ఆహారం అండి. పిల్లలైనా సరే పెద్దలైనా సరే రోజుకి 1-2 తింటే చాలా మంచిదండి. ఇలా మీరు కూడా ఈ పండక్కి తప్పకుండా ఈ సున్నుండల్ని ట్రై చేయండి. చాలా చాలా బాగుంటాయి. మధ్య మధ్యలో అవసరానికి సరిపడా కొంచెం నెయ్యిని యాడ్ చేసుకుంటూ బాగా కలిపి మొత్తాన్ని కూడా లడ్డుల్లా చుట్టుకొని తీసుకోవడమే. కమ్మగా నోరూరించే బలమైన సున్నుండలు రెడీ అయిపోయాయి. వీటిని చేయడానికి 20 నిమిషాలు పడుతుంది. కానీ మనం ఇలా ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసి పెట్టుకుంటే నెల రోజులు కమ్మగా తినేయొచ్చు. సో హెల్దీగా పొట్టు మినపప్పు సున్నుండల్ని ఎలా చేయాలో చూసేసాం కదా. అంతేనండి, సింపుల్ రెసిపీ. మీ ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చూపించండి. మీ ఇంట్లో అందరు కూడా మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండలేరు. స్వీట్ షాప్ లో మనం తెచ్చుకునే సున్నుండల కంటే కూడా 100 టైమ్స్ బాగుంటాయండి. ఈ రెసిపీని మీరు ఇంట్లో ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తోటి షేర్ చేసుకోండి. మరెన్నో టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం మోగ్నా వ్లాగ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching. Thank you for supporting.